మల్టీనేషనల్ కంపెనీలో లైంగిక వేధింపులు 6 అరెస్టు. ఎక్కడ ఇది? ముంబై. ముంబైలో లైంగిక వేధింపులు మల్టీనేషనల్ కంపెనీ అంటాం. ఇది ఇక్కడనే కాదు, చాలా చోట్ల హైదరాబాద్ కానివ్వండి, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఎక్కడ సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నా ఏదైనా కూడా ప్రతి ఒక్క చోట ఏదో ఒకటి జరుగుతానే ఉంటది. కానీ ఏంటంటే కొన్ని బయటికి రావు. అది ఏంటంటే సీరియస్ ఇష్యూలకు పోయినప్పుడే అప్పుడు చాలా మంది కూడా బయటికి వస్తారు. ఓ ఇట్లాంటి వాళ్ళని కూడా పడతారు. అరే ఒకవైపు ఏఐ వచ్చినాక ఆడ ఉద్యోగాలు పోతున్నారని ఆయన అంటే వీళ్ళేమో ఇట్లాంటి కథలు పడి ఉన్న ఉద్యోగాలను కూడా ఓడగొట్టుకుంటారు. మనం చూసుకున్నట్లయితే ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఆల్మోస్ట్ 30,000 మందిని వితౌట్ ఏం ముందు చెప్పక ఏం ఇంటిమేషన్ ఏం లేక తీసి పడేసిండు. పొద్దున్నలేగానే అందరినీ ఫైర్ చేసేసినామని చెప్పి మెసేజ్ అయితే వచ్చింది. ఇంటిమేషన్ కూడా ఇస్తలేరు. ఇక్కడ బయట జాబులు దొరకక ఏడుస్తా ఉన్నారంటే ఇట్లాంటి పనికిమాలిన వాళ్ళందరూ ఇట్లాంటి కథలు పడుకుంటా ఉన్న ఉద్యోగాలను కూడా ఓడగొట్టుకుంటారు. అసలు ఏం జరిగింది? మల్టీనేషనల్ కంపెనీలో లైంగిక వేధింపులు 6 అరెస్ట్ చేసిండంట. మహారాష్ట్రలో నాసిక్లో ఓ మల్టీనేషనల్ కంపెనీలో ఉద్యోగినులను లైంగిక వేధింపులకు గురయ్యారు. 4 ఏళ్ల నుంచి కూడా ఇట్లనే వేధిస్తా ఉన్నారంట. వాళ్ళందరూ కూడా బాడీ షేమింగ్ చేస్తా ఉన్నారంట. మతపరమైన మనోభావాలను దెబ్బతీసేలా వేధింపులు ఎదుర్కొన్నారు. మరి ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తూ ఉంటే మరి అక్కడ వాళ్ళ బాస్ కైనా వాళ్ళు ఇంటిమేట్ చేయాలి కదంటే దీనిలో బాస్ది కూడా పాత్ర ఉన్నదంట. ఈ విషయాన్ని కంపెనీ యజమాని దృష్టికి తీసుకెళ్లిన ఫలితం లేకుండా పోయింది. గుడ్. వాళ్ళని కూడా తీసేసి వాళ్ళపైన కూడా గట్టి యాక్షన్లు తీసుకుంటే ఒక భయం అనేది ఉంటుంది వాళ్ళకు కూడా. సో దీనికి సంబంధించి ఏమైనా స్పెషల్ టీమ్స్ ఉంటే కూడా ప్రతి ఒక్క రాష్ట్రంలో ఏ కంపెనీస్ ఎట్లున్నాయి ఏందనేది ఒక రిపోర్ట్ తీసుకోవాలి. వాళ్ళందరూ అక్కడ కరెక్ట్గా ఉన్నారా లేరా ఏందనేది వీళ్ళందరినీ కూడా ఆడవాళ్ళని అందరిని అడిగి కూడా తీసుకోవాలి రిజల్ట్స్ అనేది. లేకపోతే ఇట్లాంటివి నేను చెప్తున్నా కదా, బయటికి రానివి చాలా ఉంటాయి, చెప్పుకోలేరు కొంతమంది. ఎక్కడ వాళ్ళు మళ్ళీ ఫ్యూచర్లో బ్లాక్మెయిల్ చేస్తారో లేదా ఎక్కడ వాళ్ళకు పరువు పోతుంది ఏమో అని చెప్పి చాలా మంది కూడా చెప్పుకోరు. కానీ వీళ్ళది ఏంటంటే చాలా ఎక్స్ట్రీమ్ స్టేజ్కి వెళ్ళిపోయిందే కాబట్టి ఇక ఇదంతా కాదు అని చెప్పి వాళ్ళైతే ఇక్కడ పోలీసుల దగ్గరికి వెళ్ళడం జరిగినది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే మహారాష్ట్రలోని నాసిక్లో ఒక మల్టీనేషనల్ కంపెనీలో ఉద్యోగినులు లైంగిక వేధింపులకు గురయ్యారు. 4 ఏళ్లుగా లైంగిక వేధింపులు, బాడీ షేమింగ్, మతపరమైన మనోభావాలను దెబ్బతీసేలా వేధింపులు ఎదుర్కొన్నారు. ఈ విషయాన్ని కంపెనీ యజమాని దృష్టికి తీసుకెళ్లిన ఫలితం లేకుండా పోయింది. బాస్ పట్టించుకోపోగా వారి చర్యలకు పరోక్షంగా సహకరించిండట. ఈయన తీరేమో గిట్లున్నది. దీంతో తోటి ఉద్యోగులు వికృత చేష్టలు మరింత తీవ్రమయ్యాయి. అదే అంటున్నా, బాస్ ఒక్కసారి సపోర్ట్ చేయనప్పుడు ఏం చేస్తారు, ఈ లేషాలు ఇంకెక్కువైతాయి. ఎవరేమంటలేరు కదా మమ్మల్ని, మీరేంది మమ్మల్ని చేసే అన్నట్టుగా యువతలను పదే శారీరకంగా తాకుతూ ఇబ్బందులు పెట్టారు. నిందితుల్లో ఒకరు ఓ మహిళా ఉద్యోగిని వివాహం చేసుకుంటానని చెప్పి నమ్మించి పలుమార్లు కూడా అత్యాచారానికి పాల్పడ్డాడంట. అలాగే మరో మహిళను అసభ్యకరంగా తాకి ఆమె వ్యక్తిగత వైవాహిక జీవితం పైన అవమానకరమైన వ్యాఖ్యలు చేసిండంట. బాధితురాలి శారీరక రూపం పైన దారుణ వ్యాఖ్యలు చేసిండు. నిందితులు పురుష ఉద్యోగుల పైన మాటల దాడి చేసేవారు, మతపరమైన విషయాలలో అవమానకరంగా మాట్లాడేవారు. వారి వేధింపులు తాళలేక నాసిక్ పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేసిండు. ఈ ఘటనపై మొత్తం 9 మంది కేసులు నమోదు చేశారు. నిందితులు 5గురిని మంగళవారం నాడు అరెస్టు చేశారు. ఈ రోజు వారిని స్థానిక కోర్టులో హాజరుపరిచారు. ఏప్రిల్ 10 వరకు పోలీస్ కస్టడీ విధించింది న్యాయస్థానం. ఇక మరొకరు జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. ఘటనపై పోలీస్ కమిషనర్ సందీప్ ఆదేశాల మేరకు ఏసీపీ సందీప్ మిట్కే నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ని ఏర్పాటయ్యింది. వేధింపులకు గురైన ఇతర ఉద్యోగులు సైతం ముందుకు రావాలని పోలీసులు కోరారు. ఎలాంటి వేధింపులు ఎదురైనా వెంటనే సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు. ఈ ఘటన బహుళజాతి సంస్థల్లో ఉద్యోగుల భద్రతపై ఆందోళన రేకెత్తిస్తుంది. ఇది ఇంకా దీనిపైన స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకోవాలి, అప్పుడనే కానీ భయపడతారు. ఇంకా టోల్ ఫ్రీ నెంబర్స్ అయినా కానివ్వండి, వెంటనే వీళ్ళు ఎక్కడైనా పోయినా ఆల్రెడీ ఉన్నాయి టీమ్స్ ఆల్మోస్ట్, కానీ ఇంకా అలర్ట్గా ఉండాలి. ఫస్ట్ ఏదైనా కూడా ఇక్కడ వీళ్ళు ఎప్పుడు యాక్షన్ తీసుకుంటారు అంటే మనం పోయి కంప్లైంట్ ఇస్తేనే యాక్షన్ తీసుకుంటారు. మనం చెప్పనంత వరకు ఎవరు కూడా యాక్షన్ తీసుకోరు కదా. అందుకే నేను ఏం చెప్తున్నా ఏంటంటే భయపడకండి. 100% ఎక్కడైనా కూడా ఎవరికైనా కూడా న్యాయం జరుగుతుంది. బట్ ఇట్ టేక్స్ సమ్ టైం, మేబీ డిపెండ్స్ ఆన్ ద సిచ్యువేషన్ అది. కానీ మీరు ఫస్ట్ పోయి కంప్లైంట్ ఇచ్చినప్పుడే కదా వాళ్ళు కూడా రెస్పాండ్ అయ్యేది. ఇట్లాంటి విషయాల్లో పోలీసులు ఎప్పుడు కూడా వీళ్ళకి సపోర్ట్ అయితే చేయరు. ఎందుకంటే నాకు సోషల్ మీడియా కూడా ఉంది, ఇంకా వేరే మీడియాస్
ప్లాట్ఫామ్స్ కూడా ఉన్నాయి, అక్కడ కూడా పోయి మనం చెప్పొచ్చు. కానీ మీరు పోలీసుల దగ్గరికి అయితే వెళ్ళండి. ఇది ముంబైలోనే కాదు, దేశం మొత్తంలో ఏడ కంపెనీలు ఉన్నా ఉన్నా కూడా ప్రతి ఒక్కరు కూడా మీరు ఎప్పుడైనా ఇట్లాంటివి ఫేస్ చేసినా మీరు పోయి కంప్లైంట్ అయితే ఇవ్వండి. అప్పుడే వీళ్ళపైన యాక్షన్ తీసుకుంటారు, వాళ్ళకి ఒక భయం అనేది ఉంటుంది. లేకపోతే మమ్మల్ని ఎవ్వరు ఏం అంటలేరు కదా అని చెప్పి ఇంకా రెచ్చిపోతారు. సో ఇది ముంబైలో జరిగిన ముచ్చట.